2008లో పూర్తిగా ఇటు వచ్చి మళ్ళీ 2014లో అటు వెళ్ళారు. మళ్ళీ 2018లో వెలగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ కలిసి ఉన్నానని ఎన్నాళ్ళు నిన్ను ఏదో పాట పాడినట్టుగా అది ఎదురు చూతురా గోపాల అన్నట్టుగా అక్కడ ఆయనకు తరహా అట్లా ఉంది. కాబట్టి ఇవి ఆ చంద్రబాబుతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో అవన్నీ చూసినప్పుడు చిరంజీవి గారికి కూడా ఖచ్చితంగా బీజేపీ మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మంచి అభిప్రాయం, మంచి స్నేహబంధం ఉన్నట్టే కదండి. ఆయన కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిణామాలు చూస్తే నేను చిరంజీవి మీద రాజకీయ వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు, కానీ మోదీకి ఆయన చాలా దగ్గరగా ఉండాలని గౌరవంగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన సైరా నరసింహారెడ్డి తీసినప్పుడు మోదీ పిలవలేదని వాళ్ళ ఆమె కోడలు ట్వీట్ పెట్టారు, తర్వాత వెళ్ళారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ రామ్ చరణ్తో కలిసి ఆయన మళ్ళీ మోదీని కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా ఎప్పుడు భీమవరంలో మళ్ళీ కలుసుకున్నారు. సో పార్టీలోకి రాను అంతవరకు అదొకటి పాటిస్తున్నారు తప్ప మిగిలిన సాన్నిహిత్యాన్ని ఆయన ఏ రోజు అంటే కళ్యాణ్ గారికి కూడా ఆయన అదే చెప్తారు కదా, బీజేపీ తోటి దూరం కావద్దు అని. తప్పనిసరిగా బీజేపీతో అంటే చంద్రబాబు కంటే బీజేపీని ఎక్కువగా నమ్మొచ్చు అని మనం అంటే ఏదో రాజకీయ పార్టీ దానికి ఏదో రైటిస్ట్ ఫిలాసఫీ అయినా ఉంది దానికి. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అంత కాదు అని క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి వస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉంది చాలామందికి. సో ఇక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందండి. ఒక పక్క ఆయన సమరానికి సిద్ధం అంటూ ఈరోజు శంకారావం పూరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇంకా కొద్దిగా ఈ డిస్టర్బెన్స్లు వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్స్ ఏం లేదు అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా. కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ బీజేపీ అలా కంటిన్యూ చేస్తుంది. అది ఇద్దరి మీద ప్రెషర్ పెంచే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. వీళ్ళు మరి నేను ఏదో ఎక్కడో చూశాను చంద్రబాబు వీళ్ళు కూడా వెళ్తారు, చంద్రబాబు పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని. హీఈస్ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన భూమి ఆకాశాలు ఏకం చేసి అయినా బీజేపీతో పొత్తులో ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన అనేక మంది లాబింగ్ చాలా చేస్తున్నారు. 2014లో కూడా చివరి వరకు పొత్తు కుదరకపోతే లాస్ట్ హఠాత్తుగా అరుణ్ జైట్లీ, రామచంద్రరావు వీళ్ళందరూ రంగంలోకి దిగి పొత్తు కుదుర్చారు. అదృశ్య శక్తులు కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఆ శక్తులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. సో వాళ్ళిద్దరి పొత్తు కుదరడానికి చాలా ఎక్కువ 190% అవకాశాలు ఉన్నాయి. సరే అప్పుడు జగన్ను కన్విన్స్ చేసుకొని బీజేపీ ఏదో ఎన్నికల వరకు వెళ్తాము వాళ్ళకి ఏమి ఎక్కువ రావు కదా అని చేసుకుంటారు. ఎందుకంటే జగన్తో కూడా వాళ్ళు అట్లాగే ఉంటారు, ఏం తెచ్చుకోరు. సార్ బీజేపీ పవన్ కళ్యాణ్కే ప్రయారిటీ ఇస్తుంది కదా. ఒకవేళ పొత్తులో వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా సీట్ల అంశంలోనూ ఇంకోటనో వాళ్ళు కూడా ఈ రకంగా జనసేనకి దీనికి మిమ్మల్ని వాళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? మోదీ పవన్ కళ్యాణ్కు తోడుంటేనే ఆయన గ్లామర్ తమకు అవసరమని బీజేపీ తప్పనిసరిగా భావిస్తుంది.